ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారు కదా? ఈరోజు ఈ వీడియోలో నేను ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేదో కాదండి, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ని దర్శించినంత మాత్రాన్నే చాలామందికి సంతానం కలగని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, మ్యారేజెస్ అనేవి చాలా లేట్గా అవుతూ ఉంటాయి కదా, ఆ సమస్య కూడా తీరిపోతుంది. ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే, హైదరాబాద్ నుంచి అయితే వయా సూర్యాపేట్, ఖమ్మం, మణుగూరు, మల్లూరు ఈ రూట్లో వెళ్ళొచ్చు. అదే వరంగల్ నుంచి అయితే ఏటూరు నాగారం నుంచి మల్లూరుకి రీచ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ నాకు కలిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, మల్లూరులో ఎంటర్ అవ్వగానే కాళీమా దర్శనం జరిగింది. కాళీమా దర్శనం జరిగి ఇలా ఒక అడుగు బయటకు పెట్టగానే, అంటే టెంపుల్ వైపుగా వెళ్ళగానే కంప్లీట్గా మనకి ఎలా అనిపిస్తుందంటే, వేరే ప్రపంచంలోకి ఎంటర్ అయ్యామా అన్న ఫీలింగ్ వస్తుంది. నేచర్ లవర్స్ అయితే ఇక్కడ ఫుల్గా అసలు ఎంజాయ్ చేయవచ్చు. అంత అద్భుతమైన క్షేత్రం. సో అక్కడి నుంచి వాటర్ ఫాల్స్ ఉంటాయి అన్నట్లు. వాటర్ ఫాల్స్కి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ అనేవి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, ఎలా మాయమైపోతాయో తెలియదు. సన్నటి ధార అనేది వస్తూ ఉంటుంది. ఆ వాటర్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ రోగాలు అనేవి నయమవుతాయి. చాలామంది కూడా పెద్ద పెద్ద క్యాన్స్ పట్టుకొని వస్తున్నారు అక్కడ వాటర్ కోసం. ఆ వాటర్ని అలాగే ఉంచితే దాదాపు కొన్ని ఇయర్స్ పాటు ఆ వాటర్ అనేవి పాడవకుండా ఉంటాయంట. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ తీసుకెళ్ళండి. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నా హెయిర్ అయితే మనం ఏంటి, ఆ జలపాతం నుంచి ఇంకా బయటికి టెంపుల్కి దర్శనానికి వెళ్ళే లోపే, ఫస్ట్ స్టెప్ ఎక్కే లోపే నా హెయిర్ మొత్తం ఆరిపోయింది. అసలు చాలా సిల్కీగా, చాలా హెడ్ కూడా చాలా లైట్గా అనిపించింది. ఇంకా స్వామివారి దర్శనానికి రీచ్ అయ్యాం మేము. అక్కడ స్వామివారి శరీరం ఎలా ఉంటుందంటే, మానవ శరీరంలానే ఉంటుంది. అక్కడ స్వామివారి బాడీ మీద హెయిర్ కూడా ఉంటుందంట, ఆ పూజారి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, ఇలా ప్రెస్ చేసి చూపించారు. ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది ఆయన ఫింగర్. నాభి దగ్గర ఇలా ప్రెస్ చేసి చూపించారు. ఇంకొక విశిష్టత ఏంటంటే, స్వామివారి దగ్గర నాభి దగ్గర పెట్టినటువంటి పసుపుని భక్తులకి అందిస్తారు. ఆ పసుపుని తీసుకోవడం వల్ల చాలామందికి పిల్లలు లేని వారికి పిల్లలు కలగడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఫినాన్షియల్ ఇష్యూస్ తోటి చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఒక్కసారి స్వామివారిని దర్శించుకున్నంత మాత్రానే. ఇక్కడ ఏంటంటే, మల్లూరికి చాలామంది నేను నార్త్ ఇండియన్స్ చూశాను. అక్కడ ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ కూడా పరిచయం అయ్యారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ చాలామంది వస్తారంట. ఒక 4-5 ఫ్యామిలీస్ అన్నీ కలిపి ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి మేము ఇక్కడ విజిట్కి వస్తాము అనేసి చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ బయట పిక్నిక్లా కూడా చాలా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంది. వాళ్ళు ఏంటంటే, ఆ ఫుడ్ని తీసుకొచ్చుకొని చక్కగా అందరూ కూర్చొని ఒక పిక్నిక్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చూసినప్పుడు. సో చాలా అద్భుతమైన క్షేత్రం అండి. చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు. చాలా పవర్ఫుల్ గాడ్ ఆల్సో. ఒకసారి విజిట్ చేయండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ ఆల్.